ఇవాళ మీరు ఆఫ్ఘనిస్తాన్ని గమనించారు అనుకోండి. ఇక్కడ భారత్ పవర్ ఎంత, అమెరికా పవర్ ఎంత? సో ఇదే ఛాలెంజ్. అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ముటాని ఈయన ఇక్కడ భారత్కు రావడం అంటే యూఎన్లో మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలండి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంకా ప్రపంచము గుర్తించలేదు. అలాంటిది వాళ్ళ ఫారిన్ మినిస్టర్ భారత్ దాకా రావడము అంటే ప్రత్యేకమైన కారణాలు మీరు చూపించాలి. దాని గురించి మీరు ఐక్యరాజ్య సమితిలో పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకున్నారు, మనమే అరేంజ్ చేశాము. ఇవాళ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు. అదే టైంలో మీరు మొన్న వార్తలు వినే ఉంటారు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కాబూల్ మీద దాడులు చేయడం. సో ఇదంతా చూశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ మీకు అమెరికా. ఎలాగో డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు అతని అసలు స్వరూపం ఆల్రెడీ వర్స్ట్గా ఉంది, ఇంకా కూడా ఒక వర్స్ట్ బిహేవియర్ని చూడబోతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చూడండి. అమెరికా వాళ్ళు, ఈ చిన్నా చితకా దేశాల గురించి మనం మాట్లాడక్కర్లేదు. అమెరికా వాడు ఈరాన్లో ఉండే మన చాబహార్ పోర్టుపై శాంక్షన్స్ విధించాడు. అంటే మీకు ఇండైరెక్ట్గా మనము అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చెయ్యకూడదు అని చెప్పడం. మనం ఒప్పుకుంటామా? మనం ఏమైనా వీడికి లొంగిపోతామా? కాదు కదా. చూస్తూనే ఉన్నాం వరుసగా. ఇప్పుడు చాబహార్ పోర్టు మనకెందుకండి? ఏమీ లేదు. పాకిస్తాన్ అనబడే దేశం అడ్డముగా ఉండడంతో మనము ముంబై నుంచి ఈరాన్లోకి చాబహార్ పోర్టు వద్దకు వెళ్ళి అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా దేశాల్లోకి వెళతాం. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి ఏమైనా సహాయం కావాలి అంటే ఈ చాబహార్ పోర్టు నుంచే ట్రక్కులు వెళతాయి. అంటే మంచి ఉద్దేశం ఇది. మీకు ఈరాన్కి ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా మధ్య ఉండే వ్యవహారం. పాకిస్తాన్కో అమెరికాకో ఎటువంటి సంబంధము కూడా లేదు కదా. సో ఇప్పుడు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చాబహార్ పోర్టు మీద శాంక్షన్స్ అని ట్రంప్ గారు ప్రకటించారు. మరి మనం ఊరుకుంటామా? ఇదే కదా పుతిన్ గారు అంటున్నారు, నువ్వు ఒక దేశం యొక్క సైజును చూడాలి, వాళ్ళ పవర్ని చూడాలి, దానికి తగ్గట్టుగానే నీ ప్రవర్తన ఉండాలి. ఉందా? లేదు. భారత్ మీదే అంటే మనల్నే వీడు బెదిరించే ప్రయత్నాలు. దాంతో ఇవాళ మనం ఏం చేశాము, ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంటారు చూసారా, మీరు గమనించారో లేదో, మీకు అమెరికాలో ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ట్రంప్ గారు ఎన్నో క్యాంపెయిన్స్లో మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే బాగ్రామ్ ఎయిర్ బేస్ మనకే చెందాలి, మనమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ గురించి కాదు, తాలిబాన్ గురించి కాదు, చైనాను ఆపడానికి. అంటే శక్తివంతమైన చైనాను నేను ఆపుతున్నాను. మీకు బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి జస్ట్ 1 అవర్ జింగ్జియాంగ్ ప్రావిన్స్, అక్కడ చైనా వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేస్తున్నారు. సో వాళ్ళని చెక్మేట్ చెయ్యాలంటే అమెరికా అక్కడ ఉండాలి. కాబట్టి బాగ్రామ్ ఎయిర్ బేస్ మనదే. చూడండి, ఇంకొక దేశములో ఒక భాగము, ఒక ప్రాంతము, అది ఒక చిన్నపాటి నగరం అండి. ఒక 100 పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి అక్కడ. అలాగే 2 మీకు రన్వేస్. ఇదంతా ఇప్పుడు 2006లో అమెరికా వాడు రెడీ చేసుకున్నాడు. 20 ఏళ్ల నుంచి బాగ్రామ్ ఎయిర్ బేస్ను వీడే కంట్రోల్ చేస్తున్నాడు. వీడు నాటో దళాలు. మీకు అమెరికాకు సంబంధించిన 455th ఎయిర్ ఎక్స్పెండిషనరీ వింగ్ అంటారు. అలాగే అమెరికా యొక్క నేవీ, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇక్కడంతా ఏంటి, వీళ్ళే 20 ఏళ్ల నుంచి మీకు అక్కడ తిష్ట వేశారు. 2021లో ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు, చల్లా చెదురుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, దీనికి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ యొక్క పర్మిషన్ అడగాలి. బెదిరించడం, ఒకవేళ ఈ ఎయిర్ బేస్ మాకు ఇవ్వకపోతే చాలా చాలా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. ఇదే ట్రంప్ యొక్క తీరు, ఇదే బెదిరించడం. నువ్వు ఎలా బెదిరిస్తావు? ఇంకొక దేశాన్ని ఎలా బెదిరిస్తావు? చెప్పడము, మళ్ళీ ఏమంటాడు, ఇదే ఆఫ్ఘనిస్తాన్లో మేము మా ఎంబసీని ఓపెన్ చేస్తాము. అంటే ఒకవైపు ఏమో నువ్వు భయపెట్టాలి, ఇంకొక వైపు ఏమో వాళ్ళని బుజ్జగించాలి. ఇదంతా ఏంటండి? ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్. ఇవాళ ప్రపంచంలో ఇది జరగదు. మొత్తానికి ఏం చేశావు, చాబహార్ పోర్టులో భారత్ను ఇబ్బంది పెట్టాలి అనుకున్నావు. ఇమీడియట్గా మన వైపు నుంచి అమెరికాకు బాగ్రామ్ ఎయిర్ బేస్కి సంబంధమే లేదు, మేము అక్కడ అడ్డగిస్తాము, మేము అమెరికాను ఛాలెంజ్ చేస్తామని భారత్ వైపు నుంచి ఒక భారీ ప్రకటన.
చాలా పెద్ద ప్రకటన. ఇమీడియట్గా రష్యా అనండి, చైనా అనండి, సెంట్రల్ ఏషియా దేశాలు మేము భారత్తో కలిసి ఉన్నాము, అమెరికాను ఎదిరిస్తాము. ఇది కుదరదంటే కుదరదు. చూడండి, ఈ దేశాలంతా కలిసిపోయారు. మరి ఇంత పవర్ఫుల్ కంట్రీస్ని అమెరికా వాడు ఎదిరించగలడా? ఏమీ చెయ్యలేడు కదా. మరి ఇలాంటి ప్రగల్భాలు ఎందుకు? చూడండి, ట్రంప్ గారు రావడము ఎన్ని ప్రకటనలు చేశాడో ప్రతి ఒక్క సందర్భంలో ఫెయిల్ అవ్వడమే. ఎంత పెద్ద లెవెల్లో ఫెయిల్ అవుతున్నాడు అంటే, మీకు ఇతనిని ఒక కామెడీ యాక్టర్ లాగా అమెరికా ప్రజలు, ప్రపంచ దేశాలు చూస్తున్నారు. నాకు నోబెల్ బహుమతి అన్నాడు. ఏమైంది? అమెరికా ఎవరినైతే ఎదిరించారో వెనిజులాపై మేము ఇలా మిలిటరీ యాక్షన్ తీసుకుంటామన్నారు. అదే వెనిజులాకి ఇవాళ వీళ్ళు నోబెల్ పీస్ బహుమతి ఇచ్చారు. సో ప్రపంచము మారిపోయింది. దీనిని నువ్వు గమనించకపోతే అమెరికా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతుందని ఇవాళ మనం చెప్తున్నాం. దీనినే మాస్కో ఫార్మాట్ అని అంటారు. ఈ మాస్కో ఫార్మాట్ ప్రకారం మీరు చూసారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్లో ఫారిన్ ఫోర్సెస్ ఎవరూ కూడా వచ్చి తిష్ట వేయకూడదు. అంటే మనం చెప్తున్నాం, మనం డ్రాఫ్ట్ చేస్తున్నాం, మనం చెప్తున్నాం కుదరదు. అంటే అమెరికా అక్కడికి రావడానికి లేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ యొక్క రక్షణ అనేది మన బాధ్యత. మనము ఈ బాధ్యత తీసుకోవాలి. మూడవది చూశారు అనుకోండి, ఇక్కడ తీవ్రవాదము అనేది ఉండకూడదు. ఉంటే భారత్ ఎదిరిస్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి వ్యతిరేకంగా తీవ్రవాదం ఉన్నా, ఇప్పుడు పాకిస్తాన్ అనబడే తీవ్రవాదులు కాబూల్ మీద బాంబులు వేశారు కదా. సో మనము పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి. చైనా, రష్యా దీనికి సపోర్టుగా నిలబడతారు. ఇక నాలుగవ విషయము, ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజలను కాపాడే బాధ్యత మనదే. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం వాళ్ళని ఆదుకోవాలంటే మీరు ఎలా చూసుకున్నా కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తీవ్రవాదులు అంటారు, ప్రజలు నివసిస్తారు కదా. సో వాళ్ళకి ఏం కావాలో చూడాలి కదా. ఇది భారత్ చెయ్యబోతుంది. అంటే బాగ్రామ్ బేసిన్ మనం మాట్లాడుతున్నాము, ఇక్కడ అమెరికా వాడు రాకూడదు. ఫైనల్గా ఇదంతా కూడా భారత్ కంట్రోల్లోనే ఉండాలని మనం చెప్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కు వచ్చి, అవునండి మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి, మీరు ఈ అమెరికాను ఆపండి అని ఆయన ఢిల్లీ వచ్చి జయశంకర్ గారిని కలిసి మాట్లాడుతున్నాడు. అంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇవాళ మన కంట్రోల్లో ఉంది. మన విమానాలు అక్కడ ఉన్నా కూడా అమెరికా వాడు అడగలేడు. అక్కడ నుంచి మనం పాకిస్తాన్ మీద దాడులు చెయ్యాలన్నా మనం 100% చెయ్యగలం. అలాంటి ఒక కంట్రోల్, అంటే ఆసియా ఖండములో భారత్ను ఎదిరించి నువ్వు ఏమీ చెయ్యలేవురా, ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోకుండా ఏముందిలే ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్, ఏముందిలే తాలిబాన్ అనుకుంటే 20 ఏళ్ల పాటు నిన్ను అష్ట కష్టాలకు గురి చేశారు. ఇదే ట్రంపే 2017లో ఆఫ్ఘనిస్తాన్లో ఇంతమంది సైనికులు ఎందుకండి, వెనక్కి తెచ్చేసుకుందామని తెచ్చుకున్నావు కదా. మరి ఇవాళ అదే బాగ్రామ్ ఎయిర్ బేస్లో మా వాళ్ళు వస్తారు, మా ట్రూప్స్ ఉంటాయి, ఎందుకు మాట్లాడుతున్నావు? అడిగితే చైనాను మేం చూసుకుంటాం కదా. చైనాను భారత్, రష్యా చూసుకుని నువ్వెవరు అక్కడికి వచ్చి మాట్లాడడానికి? సో ఇదంతా జరగదు. బంగ్లాదేశ్లో నీ ప్లానింగ్ ఏది కూడా చెల్లుబాటు అవ్వదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా నీకు వ్యతిరేకంగా, అంటే 20 ఏళ్ల నుంచి అదే చేశారు. ఇవాళ ఇంకా 25th ఇయర్ అనుకోండి, ఇప్పుడు కూడా తాలిబాన్ అమెరికాను వ్యతిరేకిస్తుంది. బాగ్రామ్ ఎయిర్ బేస్ని భారత్కి అప్పచెప్తాం అంతే తప్ప నీకు కాదు అని క్లియర్గా వీళ్ళు చెప్పడము ప్రపంచాన్నే షాకింగ్కి గురి చేసే ఒక వార్త. కానీ అమెరికా వాడు చెయ్యగలిగింది ఏంటి? నువ్వు చాబహార్ పోర్టులో వేలు పెడితే మేము ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ బేస్లో వేలు పెడతాము. అంతిమ గెలుపు ఎవరిది నువ్వు చూసుకో. ట్రంప్ నువ్వు ఓడిపోతున్నావు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకు? అహంభావం, గర్వము. వీళ్ళంతా ఏముందిలే, నేను ఏం తలుచుకుంటే అదే జరుగుతుందని నువ్వు విర్రవీగుతున్నావు. అది ఇక్కడ జరగదు అని ఆఫ్ఘనిస్తాను, తాలిబాన్ ప్రభుత్వము, ఆఖరికి సెంట్రల్ ఏషియాలో ఉండే దేశాలు చైనా, రష్యా కూడా మనతో ఉండి ఇదే మాట్లాడడము ఎట్లాంటి ఒక వార్త చూడండి. మరి అమెరికా వాడికి బాగ్రామ్ ఎయిర్ బేస్ దక్కుతుందని మీకు అనిపిస్తుందా? లేదండి భారత్కు అప్పచెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడని మీరు ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.